నమస్తే అన్నా. మన వర్క్ క్వాలిటీ చూసి కస్టమర్లు ఎంత దూరం నుండైనా మనల్ని వెతుక్కుంటూ వస్తారు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. రీసెంట్గా ఒక అక్క మన ఇన్స్టాగ్రామ్ రీల్స్, వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అయ్యి మన వర్క్ ఫినిషింగ్ నచ్చి అనంతపూర్ నుండి స్పెషల్గా కాల్ చేశారు. తమ్ముడు, మీ వీడియోస్ అన్నీ చూశాను, వర్క్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ విద్యానగర్ క్వార్టర్ లైన్స్లో మా అమ్మ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటి కోసం ఒక వాటర్ ట్యాంక్, దాంతోపాటు గీజర్ కనెక్షన్, కంప్లీట్ ప్లంబింగ్ వర్క్ సెట్ చేయాలి, మీరే వచ్చి చేసి పెట్టాలి అని నమ్మకంతో అడిగారు. వాళ్లు చూపించిన ఆ నమ్మకానికి సరేనక్కా, రేపే వచ్చి నీట్గా చేసి పెడతాం అని మాట ఇచ్చేశా. ఇంకేముంది, చెప్పినట్టే నెక్స్ట్ డే మార్నింగ్ అనుకున్న టైంకి బయలుదేరాం. నేను, నా టీం మెంబర్స్ అయిన ఇస్మాయిల్, పవన్ ముగ్గురం కలిశాం. మన వర్క్కి కావలసిన మెటీరియల్స్, ప్లంబింగ్ టూల్స్ అన్నీ బ్యాగుల్లో సర్దుకుని మన బైక్ ఎక్కి జర్నీ స్టార్ట్ చేశాం. అలా రోడ్డు మీద బైక్ వేసుకుని మన గుంతకల్ ట్రావెలర్స్ బంగ్లా మీదుగా ఆ చల్లటి గాలిలో కబుర్లు చెప్పుకుంటూ విద్యానగర్ క్వార్టర్ లైన్స్ వైపు దూసుకెళ్తున్నాం. కరెక్ట్గా క్వార్టర్ లైన్స్ ఎంట్రీ అవ్వగానే దారిలో మనకు మొదటగా ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఆ స్వామివారికి మనసులోనే ఒక దండం పెట్టుకుని అలా ముందుకు వెళ్ళాం. కొంచెం దూరం వెళ్లగానే అక్కడ ఒక చిన్న దర్గా కనిపిస్తుంది. ఆ దర్గా సైడ్ తిరిగి వాళ్లు చెప్పిన అడ్రస్ లొకేషన్ని పక్కాగా గుర్తుపట్టి ఫైనల్గా కస్టమర్ ఇంటికి రీచ్ అయ్యాం. ఇంటికి వెళ్లగానే అసలు అక్కడ పరిస్థితి ఏంటి, ఆ ఒక 1000 లీటర్ల ట్యాంక్ ఎక్కడ పెట్టాలి, పైప్లైన్ ప్లానింగ్ ఎలా చేసాం, మనం చేసిన ఆ పక్కా వర్క్ ఏంటి అనేది అస్సలు మిస్ అవ్వకుండా నెక్స్ట్ వచ్చే పార్ట్ వీడియోలో చూడండి.